ఢిల్లీలో నేను చెప్పిన దాని మీద కొట్లాడుతూ ఉంటారు, మనకు లాభం జరుగుతుందని చెప్పాడు. ఇవాళ ముఖ్యమంత్రిగా వారు ఇక్కడ లేరు. వాళ్ళు లేరు కాబట్టి అక్కడ వీళ్ళు ఎంపీలు అక్కడ ఉంది అక్కడ ఢిల్లీలో. రెండవది, ఇవాళ ఆయన అంటాడు రేవంత్ రెడ్డి గారు, నేను ఇచ్చిన 6 గ్యారంటీలు 66 హామీలు 400 పైచీలకు పనులు చేద్దామని చెప్పి అనుకున్నా, కానీ కేసీఆర్ నాకు చిప్ప చేతికి ఇచ్చిండు. లంకె బిందెలు ఉన్నాయని చెప్పి సచివాలయానికి పోతే ఖాళీ కుండలే దర్శనమిస్తున్నాయి. కాబట్టి మీరు ఆ 6 గ్యారంటీలు అమలు కావాలంటే మీరు పార్లమెంటుకు మా ఎంపీలు గెలిపియండి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, ప్రధానమంత్రి అయిన తర్వాత నాకు లంకె బిందెలు ఇస్తాడు, మీ హామీలన్నీ కూడా అమలు చేస్తా అంటాడు. అవుతుందా? అవుతుందానే? ఎక్కడ రాహుల్ గాంధీ, ఎక్కడి భారత ప్రధానమంత్రి? 40-50 సీట్లున్న పార్టీ 300 సీట్లు సంపాదిస్తానే? దేశమంతా కూడా అబ్కీ బార్ 400 పార్, ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్. ఈ నినాదం ఇస్తున్నది పార్టీ కాదు, పార్టీ కార్యకర్తలు కాదు. ఈ నినాదం ఇస్తున్నది యావత్ భారత ప్రజలు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసే ప్రసక్తి లేదు. ఇప్పుడు అశోక్ ఒక మాట అంటున్నాడు, మేము 10,000 కుటుంబాలు. 10,000 కుటుంబాలంటే మీరు అనుకుంటున్నారు మీ తమ్ముడు ఉంటాడు, మన అక్క ఉంటుంది, మన చెల్లెలు ఉంటారు, మన మామ అత్తగారు ఉంటారు, మన అమ్మ నాన్న ఉంటారు. మన కుటుంబమే 50 ఓట్లు ఉంటాయి. మీకు తెలియదు, మన కుటుంబమే 50 ఓట్లు ఉంటుంది. నీకు గనక ఇష్టం ఉండి పట్టుబడితే నీకుండే కుటుంబాల పరిధి 50 మంది ఉంటారు. ఆ తదుపరి రోజుకి 2 కస్టమర్లు వేసుకున్నా కూడా ఎన్ని వందల కస్టమర్ ఉంటారు నీకు? ఎన్ని వందల కస్టమర్ అంటారు? ఇంకొకటి, మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్తే పట్టుకుంటాడు, అక్కడ కూర్చుంటాడు. నువ్వు చేసినంత సేపు నీతో ముచ్చట పెడతాడు. కాబట్టి ఇవాళ ఏదన్నా నీవు నచ్చితే, నీవు మెచ్చిన నాయకుడు ఉంటే పదే చెప్తూనే ఉంటావు, అది రిపేర్ అయ్యేంత వరకు చెప్తూనే ఉంటావు. కాబట్టి నీ పరిధి మీ పరిధి ఒక్కొక్కరికి వేల సంబంధాలు ఉంటాయి, మీ ఫోన్ నంబర్లు ఉంటాయి, మీ కస్టమర్లకు మీకు బంధం ఉంటుంది. కాబట్టి ఇవాళ మీరు ఎత్తుకుంటే దాని శక్తి చాలా పెద్దది. కాబట్టి తప్పకుండా ఎత్తుకుంటా అని చెప్పి హామీ ఇచ్చింది. కాబట్టి దాన్ని సంపూర్ణంగా అమలు చేయమని చెప్పి కోరుతున్నారు. 2. మూడవది, ఎంత బాధ అవుతుందంటే రోజు రోజుకు 2 వీలర్స్ తగ్గిపోతున్నాయి, కార్లు ఎక్కువైపోతున్నాయి, 4 వీలర్స్ అయిపోతున్నాయి. మీరు చేసే సర్వీస్ మీకోసం చేసుకోరు, సమాజం కోసం చేసుకుంటాం మనం. ఇవాళ రోడ్ల మీద ఈ మెకానికల్గా ఉన్నవాళ్ళు ఏదో చదువు రాక 10వ తరగతి చదివిన వాళ్ళు కాదు, పీజీలు చదివిన వాళ్ళు ఉద్యోగాలు లేక ఏదో ఒకటి బతుకుదెరువు కోసం అని చెప్పి ఓపెన్ చేసుకుంటాం మనం. ఓపెన్ చేసుకొని ఈ పని చేస్తాం. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే, ప్రభుత్వాలు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయకపోతే మన కాళ్ళ మీద మనం నిలబడి, మన పెట్టుబడి మనం పెట్టి, మన షాపు మనం రెండు తీసుకొని బతుకులు వెళ్ళబోసుకుంటున్నాం మనం ప్రభుత్వానికి భారం కాలి. నేను అంటున్నా, మా అశోక్ చెప్పినట్టుగా 10,000 కుటుంబాలు దీని మీద బతుకుతున్నప్పుడు ప్రభుత్వం 10 పైసల సాయం అనేది చేసిందా? కానీ మీకు తెలుసా, ఐటీ కంపెనీలకు భూములు ఇచ్చినప్పుడు ఒక్క ఉద్యోగం కల్పిస్తే ఒక్కొక్క ఉద్యోగం కల్పించినందుకు 20,000 రూపాయల ప్రభుత్వ సాయం అందిస్తారు ఇండస్ట్రీస్కి. ల్యాండ్ పర్చేజ్లో రాయితీ ఉంటుంది, కరెంటులో 2 రూపాయలు 3 రూపాయలు రాయితీ ఉంటుంది, ట్యాక్స్ పేమెంట్లో ఎగ్జంప్షన్ ఉంటుంది. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, నేను చూసి వచ్చినట్టు కాబట్టి చెప్తున్నా, 200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే మేజర్ ఇండస్ట్రీస్గా లెక్క. 200 కోట్ల పెట్టుబడి పెట్టే కంపెనీ 400 కోట్ల రూపాయలు రాయితీ అడుగుతుంది. నేను అడిగిన, అవునండి, చిన్న బిజినెస్ చేసుకుంటలకు ఎవరు రూపాయి సాయం చేయరు కదా,
ఇంట్రెస్ట్ కూడా ఫ్రీ ఇవ్వరు కదా. మరి వీళ్ళు 200 కోట్ల రూపాయలు పెడతా అని చెప్పి కాగితాల్లో చెప్పిండ్రు. నిజమైన పెట్టుబడి 100 కోట్లు కూడా ఉండదు. 100 కోట్లు పెట్టుబడి పెట్టినోడికి 400 కోట్ల రూపాయల ప్రభుత్వ పరమైన ప్రజా డబ్బు రాయితీ ఎట్లిస్తావు అని చెప్పి నీళ్ళ సప్లైలో రాయితే, కరెంటులో రాయితే, భూమి కొంటే రాయితే, స్టాంప్ డ్యూటీలో రాయితే, సంపాదించిన ట్యాక్స్ ఎగ్జంప్షన్లో రాయితే. అందువల్ల ఇవాళ 10,000 ఉద్యోగాల కల్పన, 10,000 ఉద్యోగాల కల్పన జరిగినట్టు. మరి 20,000 రూపాయలు చెప్పిన ఎంత అయితే లెక్క కట్టిగా కొన్ని కోట్ల రూపాయలు అవుతుంది. మీరు ఏమడుగుతున్నారు? మీరు అడుగుతున్నారు కదా, నాకు సొంత జాగా ఇచ్చి కట్టేయమంటలే ఇల్లు, మాకు ఒక మెకానికులకు ఒక అడ్డా కావాలి. ఆ భూమిలో ఇంత షాపులు కట్టి కిరాయి లేకుండానో లేదా ఇంత కరెంట్ సబ్సిడీతో ఇస్తే కొంచెం ఈజీగా బతికే ఆస్కారం ఉంటుంది. మెకానికల్గా పెద్ద 100 కూడా సంపాదించలేదు. కొంచెం మంచిగా పైసలు వస్తే అమ్మా నాన్న కూడా మంచిగా చూసుకుంటారు. ఇంకా కొంచెం మంచిగా పైసలు వస్తే మంచి స్కూల్లో చదివిస్తారు. ఇంకా కొంచెం పైసలు ఎక్కువ వస్తే నీ మీద ఆధారపడి కూడా ఇల్లు కట్టుకుంటాడు. ఒక తరం కష్టపడితే వచ్చే తరం సుఖంగా ఉండాలని కోరుకుంటుంది తప్ప అని చెప్పంటున్నాను. ఒకటే తరములో 1,000 కోట్లకు అధిపతులు అవుతున్న ఈ సమాజంలో ఇవాళ మేము అడుగుతున్నది సముద్రంలో నీటి చుక్క అంత అనే భావన మీకుంటుంది. అందువల్ల ఎవడెవడో కబ్జాలు పెడుతుంటాడు, ఎక్కడెక్కడో కొట్టుకుపోతుంటారు. 10 ఏళ్ల క్రితం ఖాళీగా ఉన్న జాగా ఇవాళ వేసుకుపోతాడు, ఇంటి పడబోతా అంటారు. ఒక్కొక్కడు వచ్చినప్పుడు ఒక్కొక్కడు పడిపోతూ ఉంటాడు. ఇవాళ కొద్దిమంది వ్యక్తుల బాగు కోరుతున్నది సమాజం తప్ప అందరి బాగు కోరతలేనే భావన ఉంది. కాబట్టి రేపు తప్పకుండా మీ జాగా అలొకేషన్ విషయంలో ఇవాళ మీకు కార్ఖానాలు నిర్మించే విషయంలో మీకు తోడుగా ఉంటా అనేటువంటి మాట ఇస్తున్నా. ఒకటి. రెండవది, సొంత ఇంటి కళ. కిరాయిలో ఉంటారు మెకానికల్ అంతా. కిరాయిలు ఉండేది పెద్ద పెద్ద బంగ్లాల కిరాయిలు ఉండరు, చిన్న చిన్న ఇళ్ళలు ఉంటారు, బస్తీలు ఉంటారు. 10,000 రూపాయలకు 12,000 రూపాయలకు కిరాయి ఉంటారు. వీళ్ళంతా బిలో పావర్టీ లైన్ కింద వచ్చేటోళ్ళు, దాదాపు బిలో పావర్టీ. ఇంకా ఈ మెకానిక్ షాప్కు తోడుగా రియల్ ఎస్టేట్ చేస్తే చెప్పలేం, కానీ రియల్ ఎస్టేట్ ఇచ్చి డబ్బులు సంపాదించుకోవడానికి ఈ షాపే ఉండదు, వెళ్ళిపోతారు ఆయన. దీన్ని ఇంకా నమ్ముకొని ఉంటుండంటే వేరే ప్రత్యామ్నాయ మార్గం లేక మాత్రమే ఉంటున్నాం తప్ప ఇది మాత్రమే మనకు బతుకని చెప్పి మాత్రం ఇక్కడ ఉందాం మనం. కాబట్టి తప్పకుండా నాలాంటి వాడిని పేదలు ఎక్కడున్నా, బాధలు ఎక్కడున్నా ఆ బాధకు తోడే అన్నను కాబట్టి మీ వెంట నేను ఉంటానని మాటిస్తున్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది, సంతోషం, ఎవరికి జెలసీ లేదు. కానీ నాలికన తాటి మట్టన ఎవరన్నారు? కేసీఆర్ అనేది. ఈ భాష ఎవరు మాట్లాడేది? కేసీఆర్. నాలికకు నరం లేదని మాట్లాడేది ఎవరు మాట్లాడేది? ఇవాళ నేను అంటున్నా ఎన్ని హామీలు ఇస్తే 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పాడు. నేను మీకు గుర్తులే అడుగుతున్నా. నేను ఏ ఒక్క మహిళకైనా నెలకు వృత్తి 2,500 రూపాయలు ఫస్ట్ వీక్లో అకౌంట్లలో వేసిండా రేవంత్ రెడ్డి? రెండవది, 2,000 రూపాయల పెన్షన్ సరిపోతలేదు, కొడుకులు అన్నం పెడతలేరు, 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, ఇచ్చిండా? 4,000 రూపాయలు ఉన్నటువంటి హ్యాండిక్యాప్డ్ పెన్షన్ 6,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, ఇచ్చిండా? కొత్త పెన్షన్లు శాంక్షన్ చేసిండా? కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలకు తోడుగా తులం బంగారం ఇచ్చిండా? మీ ఇళ్లలో చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు ఇచ్చిండా? రైతాంగానికి 2,00,000 రూపాయలు రుణమాఫీ చేసిండా? 10,000 రూపాయలు సరిపోతలేదు, రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తా అంటూ ఇచ్చిండా? కొండ నాలుకకు మంది ఎత్తే ఉన్న నాలుక పోయినట్టుగా ఆ 10,000 కూడా దిక్కులేవు. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చే 10,000 రూపాయలు కూడా దిక్కులేవు. ఇట్లా చెప్పుడపోతే 100 ఉన్నాయి. మరి ఈ అబద్ధాల కోరు ముఖ్యమంత్రి గారికి, అబద్ధాల కోరు పార్టీకి మళ్ళా ఓట్లు వేసి బోర్ల పడదామా?
పడదు కదా. ఇవాళ నేనైతే కొత్త హామీలు తిత్తలేదు కానీ ఒక్కటి మాత్రం సత్యం, ఇవాళ ఈ ప్రాంతం రేపు రోడ్లతో డ్రైనేజీలు లేక, తాగే నీళ్ళ సౌకర్యం లేక, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేక, ఒక ఐటీ కారిడార్ కావాలని, ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కావాలని చెప్పి ప్రజలు ఏవైతే భావిస్తుందో రేపు నేరుగా దరఖాస్తు పట్టుకపోయి మోడీ గారికి ఇచ్చే సత్తా నాకు మాత్రమే ఉంటుంది, ఇంకెవరికి ఉండే అవసరం లేదు. కాబట్టి తప్పకుండా నేను ఈ నియోజకవర్గ ప్రజల సమస్యలు కావచ్చు, అందులో భాగంగా మీ సమస్య కావచ్చు, పరిష్కరించేటువంటి అవకాశం కల్పించమని ఢిల్లీలో మోడీ గారిని, మల్కాగిరిలో ఈటలను నన్ను గెలిపించాలని చెప్పి మిమ్మల్ని వేడుకుంటూ సెలవు తీసుకున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. వాళ్ళకు పోనీ సమస్యల పట్ల, మన పట్ల, మన బాధల పట్ల అవగాహన ఉందా? మరి ఎందుకు ఓటేస్తాం మనం ఓటేసేది, మనం ఓటేసి గెలిపిస్తే మనకేమైనా సమస్యలుంటే పరిష్కరిస్తారని,